అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇది కామన్గా మేము రెగ్యులర్గా చూసే డిసీజే. బట్ ఇది ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది. మన జూన్ నుంచి దాదాపు నవంబర్ ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఇది ఎక్కువ తేమ ప్రదేశాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందుతుంది. అయితే అనుకోకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా సడన్గా ఒక అప్సర్జ్ లాగా వచ్చింది. ఇది రావడానికి కారణము ఈ వాతావరణ మార్పులు. ఇది బ్యాక్టీరియా కాబట్టి ఇది భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి చిన్న నల్లి లాంటి చిన్న క్రిమి, ఇది ఒక ఎయిట్ లెగ్గడ్ స్మాల్ ఇన్సెక్ట్ అనమాట. ఇది కుట్టినప్పుడు దీని చిగ్గర్ అని దీని లార్వా ఉంటుంది. అవి కుట్టినప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా షుట్సుకి ముసి అనే ఒక బ్యాక్టీరియా దీంట్లోంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక 6 రోజుల నుంచి 11 రోజుల లోపు జ్వరంగా, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట, 6 to 11 days. ఒక జ్వరంగానో ఒళ్ళు నొప్పులుగానో దగ్గుగానో మొదలవుతుంది. అది తగ్గదు, విపరీతంగా హై టెంపరేచర్స్ వస్తాయి. మామూలుగా అయితే ఎవరైనా సరే దీన్ని ఇదేమన్నా టైఫాయిడ్ ఏమో, మలేరియానేమో, లేకపోతే డెంగ్యూ ఫీవర్ ఏమో, చికెన్ గున్యా ఏమో అనుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అందుకని ఇది ఇవాళ రోజున కొంతమంది చనిపోవడానికి కారణమయ్యి ఇది అన్ని గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో ఇలా ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు మెడికల్ షాపుల్లో మందులు వాడటం, తెలియని వాళ్ళ దగ్గర పోయి మందులు తీసుకోవటం, లేదా ఇంట్లో ఏదో మందులు వేసుకుని కాలయాపన చేయడం చేయకూడదు. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో, ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో వాళ్ళలో ఒకసారి ప్రాణాంతకం అవ్వచ్చు. అందుకని మేము చెప్పేది ఇలాంటి వాళ్ళు వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. రైట్. మొత్తం మీద జూన్ నుంచి ఇటు డిసెంబర్ దాకా, ఇటు వర్షాకాలం, తర్వాత వింటర్, ఈ సీజన్లోనే ఈ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా డెవలప్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియాని ఈ లైస్ లాంటి, అంటే 8 legged ఈ ఇన్సెక్ట్స్ ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ అవుతాయో, ఈ ఇన్సెక్ట్స్ని ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ ఇన్సెక్ట్స్ మనం కుట్టినప్పుడు మనకు మలేరియా, డెంగ్యూ ఇలాంటి సిమ్టమ్స్తోని మనకు జ్వరము, హెడేక్, వామిటింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి మాట్లాడారు ఆయన చాలా క్లియర్గా. 6 days నుంచి 11 days, అంటే కుట్టిన తర్వాత 6వ రోజు నుంచి 11వ రోజు, 6th నుంచి 11th day మధ్యలో ఈ ఫీవర్, ఈ సిమ్టమ్స్ అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ 6th నుంచి 11th మధ్య ఎప్పుడైతే సిమ్టమ్స్, మీకు ఎవరికైనా మలేరియా లాంటి, డెంగ్యూ లాంటి సిమ్టమ్స్, అంటే మీకు హెడేక్ ఉండడం, వామిటింగ్స్ అనిపించడం, ఫీవర్ ఉండడం, చిల్స్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న ఒక PCH ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి మీరు వెళ్తే అక్కడ దీనికి సంబంధించి ఒక ల్యాబ్లో టెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కనుక స్క్రబ్ టైఫస్ ఉంటే దానికి ఏం చేయాలి అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. దానికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి కాకినాడ లాంటి ప్లేసెస్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, కాకినాడ DMH మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఫార్మింగ్ వర్క్ అవి చేస్తూ ఉంటారో వీళ్ళు పొలాల్లోకి వెళ్తుంటారు కాబట్టి నల్లి లాంటి ఈ స్క్రబ్ టైఫస్ కుట్టినప్పుడు